తమిళనాడులో బీజేపీ ఎంటర్ అవుతుందా లేదా? లెట్ మీ గెస్. యాజ్ పర్ విజయ్ తలపతిస్ ఐడియాలజీ, హీ వోంట్ సపోర్ట్ ఎనీ బీజేపీ పార్టీస్. సో ఇక్కడ ఐడియాలజీని కూడా బ్రేక్ చేయడానికి కొన్ని పార్టీస్ రెడీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐడిఎంకే పార్టీ బీజేపీకి అలయన్స్ పార్టీ లాగా ఉండేది. బట్ ఇప్పుడు టాక్స్ ఏమొస్తున్నాయంటే ఇట్ ఈస్ రెడీ టు అలయన్స్ విత్ డిఎంకే. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిస్తే వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 106 సీట్స్ అవుతున్నాయి. మన తలపతికి 108 సీట్స్ వచ్చినాయి. సో అందులో ఒక పోస్ట్ లో హీ మైట్ గెట్ రిజైన్ చేస్తాడు కాబట్టి 107 అనుకోండి. సో ఇక్కడ డిఎంకే అండ్ ఏఐడిఎంకే కలిసే రీజన్ ఏంటంటే కాంగ్రెస్ నేను ఇక్కడ సపోర్ట్ ఇస్తాను గవర్నమెంట్ ఫామ్ చేయడానికి విజయ్ అని చెప్పింది. ఇక్కడ డిఎంకే హర్ట్ అయిపోయింది. అరే ఇది నాతో అలయన్స్ కదా, హౌ కెన్ యూ గో టు విజయ్? బట్ కాంగ్రెస్ ఏం చెప్తుందంటే ఇప్పుడు మనము ఈయనకి సపోర్ట్ చేయకపోతే హీ మైట్ గెట్, ఈయనకి రైట్ వింగ్ పార్టీతో అలయన్స్ చేయాల్సి వస్తుంది. ఆ బీజేపీ ఎంటర్ స్టేట్ లో కావద్దు కాబట్టి ఒక సెక్యులర్ పార్టీగా ఉండాలి కాబట్టి వీఆర్ సపోర్టింగ్. ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఏఐడిఎంకే కూడా బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రైట్ వింగ్ ని కట్ చేసి ఏఐడిఎంకే ఇప్పుడు డిఎంకేతో కలిసింది అనుకో, అక్కడ మళ్ళీ ఒక సెక్యులర్ ఐడియాలజీగానే రావాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏఐడిఎంకే అండ్ డిఎంకే కూడా కలిసింది అనుకోండి, అప్పుడు కూడా వాళ్ళకి కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అందరూ కలవలేరు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎట్లాగైనా కాంగ్రెస్ అండ్ డిఎంకే సెక్యులర్ అండ్ అంబేద్కర్ ఐడియాలజీ ఉన్న పార్టీ డిఎంకే కాబట్టి బీజేపీ ఎంటర్ కాదు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి సెక్యులర్ కోయలేషనే కనిపిస్తుంది. సో బీజేపీకి ఎక్కడ చూసినా ఛాన్సెస్ లేవు. ఓన్లీ వన్ సినారియోలో బీజేపీకి ఛాన్సెస్ ఉంది. విజయ్ తలపతి టీవీకే అండ్ ఏఐడిఎంకే కలిస్తేనే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆ ఛాన్సెస్ అది చాలా సింపుల్ ఛాన్స్. బట్ ఇక్కడ ఉన్నది ఐడియాలజికల్ వార్ దట్ తమిళ్ పీపుల్ వోంట్ యాక్సెప్ట్. సో వెరీ ఇంట్రెస్టింగ్.